రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కరరావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరి పొలంలో పిలకల గురించి మనం తెలుసుకుందామండి. వరి పొలంలో వచ్చే పిలకలు అన్నీ వెన్నులొస్తాయా? వెన్నులు తీస్తాయా? లేదా కొన్ని పిలకలు వెన్ను తీయకుండానే ఉండిపోతాయా? ఎన్ని రోజుల వ్యవధిలో అంటే ఎన్ని రోజుల లోపల మనకి వరి పొలంలో పిలకలు వస్తే అవి వెన్ను తీస్తాయి? ఏ సమయం తర్వాత పిలక వస్తే అది వెన్ను తీయకుండా ఉండిపోతుంది? ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. వరి పొలంలో పిలకలు ఎలాంటి యాజమాన్య పద్ధతులు మనం పాటిస్తే ఎక్కువ పిలకలు వస్తాయి? ఏవైనా బలం మందులు వాడటం వల్ల లేదా గుళికలు వాడటం వల్ల ఈ పిలకలు అనేవి వస్తుంటాయా అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ప్రస్తుతం తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వరి 20 రోజుల వరకు పైరై ఉందండి. సామాన్యంగా వరిలో పిలకలు 20 నుంచి 25 రోజుల లోపల కనుక పిలక వచ్చిందంటే ప్రతి పిలక కూడా వెన్ను తీస్తుందండి. 25 నుంచి 30 రోజుల తర్వాత పిలకలు వచ్చినాయంటే అవి దీర్ఘకాలిక వరి రకం అయితే వెన్ను తీస్తుంది. స్వల్పకాలిక వరి రకంలో అయితే వెన్నులన్నీ ఒకే సమయంలో రావు. ఒకవేళ వచ్చినా అవి పాలు పోసుకోవు. దీనివల్ల రైతు నష్టపోతూ ఉంటాడండి. మనకి స్వల్పకాలిక వరి రకాల్లో పిలకలు 25 రోజుల లోపల మాత్రమే రావాలి. అలా రావడానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఇప్పుడు చూద్దాం. మనము మొక్కకి మధ్య కనీసం 9 నుంచి 12 అంగుళాలు దూరం పెట్టుకొని దూరంగా 2 మొక్కలు మాత్రమే నాటుకోగలగాలి. ఇలా చేసినట్లయితే మొక్కకి గాలి వెలుతురు అధికంగా సోకి ఎటువంటి శిలీంధ్రాలు కానీ పురుగు కానీ పట్టకుండా మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. దీనికి నిదర్శనం ఏంటంటే విపరీతమైన వర్షాల వల్ల నా పొలంలో అక్కడక్కడ పీసులు అంటే మొక్కలు బతికి అంటే ఒక అడుగున్నరకు ఒక మొక్క బతికిందండి. ఇది కొన్ని రోజుల వరకు అలానే ఉంది. తర్వాత పిలక రావడం బిగినయ్యి ఒక్కొక్క మొక్కకి 75 నుంచి 80, 90 వరకు కూడా పిలకలు వచ్చాయండి. ప్రతి పిలక వెన్ను తీసింది. దీనికి కారణం ఏంటంటే మొక్కకి స్పేస్ అనేది అంటే ఈ దూరం అనేది సరైన పద్ధతిలో గనక పాటించగలిగినట్లయితే దుబ్బు అనేది కట్టడానికి కొంచెం దానికి వ్యవధి అంటే స్పేస్ ఉండి మంచి దుబ్బు కట్టే అవకాశం ఉంది. దగ్గరగా నాటిన పొలంలో ఆ ఖాళీ అనేది లేక 20 నుంచి 25 పిలకల వరకే సరిపెట్టుకుంటుందండి. ఈ పొలంలో గాలి వెలుతురు అధికంగా సోకటం వల్ల ఈ శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు, ఈ పురుగులు అనేవి ఎక్కువ ఆశించకుండా సూర్యరశ్మి మొక్క మొత్తం తగలటం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరిగి మనకి మంచి పిలకలు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అనేక కంపెనీల వాళ్ళు ఈ గుళికలు వేయండి పిలకలు బాగా వస్తాయి, ఆ గుళికలు వేయండి పిలకలు బాగా వస్తాయి, 3వ కోటాలో వేయండి, 4వ కోటాలో వేయండి అని రైతుల జేబులు ఖాళీ చేస్తూ ఉంటారండి. మన పొలంలో బలం ఉంటే ఎటువంటి గుళికలు వేయాల్సిన అవసరం లేదు. పొలం బలంగా ఉండేటట్లు, ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోగలిగితే గుళిక అవసరం లేకుండానే పిలక వస్తుందండి. ఇది నా పొలంలో నేను స్వతహాగా చూసి తెలుసుకున్న విషయం. కనుక రైతు సోదరులు ఎలాంటి పురుగు మందు గుళికలు కానీ, బలం మందు గుళికలు కానీ పొలంలో విచ్చలవిడిగా వాడొద్దు.
డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టొద్దండి. మొక్కకి దూరం పాటించండి. ఒకవేళ ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం పైరు వేసుకునేటప్పుడు ఈ మొక్కకు ఉన్న దూరం గనక పాటించినట్లయితే మనకి మొక్కకి గాలి వెలుతురు సోకి మంచి పిలకలు వచ్చే అవకాశం ఉంది. మొదటి కోటాలో అంటే మొక్క మనం నాటిన తర్వాత 10-12 రోజుల వ్యవధిలో 12 రోజుల సమయంలో బలం మందుతో పాటి అంటే యూరియాతో పాటి ఎకరానికి 10 కేజీలు పొటాష్ కనుక వేసుకోగలిగితే, అది చౌడు భూముల్లో అయితే సల్ఫేట్ ఆఫ్ పొటాషు, రేగడి భూముల్లో అయితే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కనుక ఎకరానికి 10 కేజీలు వేసుకోగలిగితే మొక్క యొక్క ఇమ్యూనిటీ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి జబ్బులకి లొంగకుండా పిలక వచ్చే అవకాశం ఉంది. మరొకసారి గుర్తుపెట్టుకోండి, దీర్ఘకాలిక రకాలైతే 30-35 రోజులు లోపల పిలక రావాలి. స్వల్పకాలిక రకాలైతే 20-25 రోజుల లోపలే పిలక రావాలి. ఇలా వచ్చిన పిలకలే వెన్నుతీస్తాయండి. కనుక రైతు సోదరులు ఆ సమయంలో ఎలాంటి బలం మందులు వేసుకోవాలి, పురుగు ఆశించకుండా మనం పురుగు మందులు వాడుకోవాలి. ఒకవేళ పురుగు లేకపోయినా తగ్గు రకం పురుగు మందైనా వాడుకొని పురుగు ఆశించకుండా చూసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే రైతుకి కొంచెం ఈ మందుల భారం అనేది తగ్గుతుంది. ఈ బ్లాస్ట్ అంటే ఈ అగ్గి తెగులు సోకకుండా మనం ముందుగా నుంచే మనం ఈ ట్రైసైక్లోజోల్ అనే మందును గనక పైరుపై పురుగు మందుతో పాటు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఇలాంటి శిలీంధ్రానికి సంబంధించిన జబ్బులు కూడా ఆశించకుండా పైరు ఆరోగ్యంగా పెరుగుతుంది. పైరు ఆరోగ్యంగా పెరిగిందంటే పిలక కూడా ఆరోగ్యవంతమైన పిలక వస్తుంది. ప్రతి పిలక వెన్నుదీస్తుంది, రైతుకు ఆదాయం వస్తుందండి. కనుక రైతు సోదరులు ఎవరు ఎన్ని చెప్పినా గానీ మన పొలంలో బలం ఉండాలి. మొక్కకు దూరం కొంచెం ఒక 9-12 అంగుళాల దూరం ఉండాలి. మొక్కలు తక్కువ పట్టినాయి, తక్కువ దిగుబడి వస్తుందని అనుకోవద్దండి. మొక్క దూరంగా ఉంటేనే మనకు పిలక ఎక్కువ వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీనికి నిదర్శనం నా పొలమేనండి. మీకు పక్కన బాక్స్లో చూపిస్తాను. నా పొలంలో ఎలాంటి దుబ్బు కట్టిందో చూసి తెలుసుకోగలరు. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.